అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం రాజుల 2వ గ్రంథం 1 నుంచి 4 అధ్యాయాలు చదువుకున్నాం. అలాగే మొదటి రాజులు, ఈ 2వ రాజులు 1 నుంచి 4 అధ్యాయాలు. ఈ మొత్తంలో ఇజ్రాయెల్ దేశం అనేది 2గా విడిపోయింది. ఇజ్రాయెల్ దేశం, యూదా దేశంగా. ఇజ్రాయెల్ దేశాన్ని ఎవరెవరు రాజులు పరిపాలిస్తున్నారు, యూదా దేశాన్ని ఎవరెవరు రాజులు పరిపాలిస్తున్నారు. ఆ కాలంలో ఎవరెవరు ప్రవక్తలు ఉన్నారు, ఆ ప్రవక్తలు ఏం చేశారు. ఏలియా గురించి మనం చదువుకున్నాం. ఏలియా చనిపోయిన తర్వాత ఎలీషా ప్రవక్త అయ్యాడని మనం చదువుకున్నాం. ఎలీషా కాలంలో ఏం జరుగుతుంది. ఇజ్రాయెల్ దేశానికి యెహోరాము రాజుగా ఉన్నప్పుడు, యూదా దేశానికి యెహోషాపాతు రాజుగా ఉన్నప్పుడు, యెహోరాము యెహోషాపాతు వీళ్ళిద్దరి కాలంలో ఏం జరుగుతుంది, ప్రవక్త అయిన ఎలీషా ఏం చేస్తున్నాడు అనే విషయాలు మనం చదువుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను. సిరియా రాజు ఎవరో? బెన్హదదు. ఈ బెన్హదదు గురించి మనం చదువుకుంటానే వస్తున్నాం కదా. సిరియా రాజు అయిన బెన్హదదు ఆహాబుతో యుద్ధం చేశాడు. ఇప్పుడు ఆహాబు కుమారుడైన యెహోరాముతో కూడా యుద్ధం చేస్తున్నాడు. యెహోరాము యెహోషాపాతుతో కలిసి బెన్హదద్తో యుద్ధాలు చేశారు. దేవుడు 2 యుద్ధాల్లో ఇజ్రాయేలీని గెలిపించాడు. ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వస్తున్నాం. ఇజ్రాయేలీలకి సిరియా దేశానికి యుద్ధాలు అయితే జరుగుతున్నాయి. సిరియా రాజు అంటే ఇజ్రాయేలీలకి శత్రు దేశమైన సిరియా రాజైన బెన్హదదు. ఆ బెన్హదద్ దగ్గర సైన్యాధిపతి ఉన్నాడు. ఆ సైన్యాధిపతి పేరేంటి? నయమాను. ఈరోజు ఈ నయమాను అనే వ్యక్తి గురించి మనం చదువుకుంటాం. కొత్త నిబంధనలో కూడా ఇతడి గురించి ప్రస్తావించబడింది. ఏం చేశాడు ఈ నయమాను? చదువుకుంటూ వెళ్దాం. నయమాను ఒకడు ఉండెను, సైన్యాధిపతి. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను కనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడు ఆయను. సిరియా దేశం అనేది ఇజ్రాయెల్ దేశంతో యుద్ధం చేసి గెలిచిందంట. మరి ముందధ్యాయంలో ఓడిపోయారు, ఇజ్రాయేలీలు గెలిచారని మనం చదువుకున్నాం కదా. అంటే ఈ మధ్యలో కొన్ని సంవత్సరాలు అయిపోయినాయి, మరలా యుద్ధాలు జరిగాయి. ఈసారి ఎవరు గెలిచారు? సిరియా దేశం వాళ్ళు గెలిచారు, ఇజ్రాయేలీలు ఓడిపోయారు. సిరియా దేశం వాళ్ళు యుద్ధం గెలవడంలో సిరియా దేశం సైన్యాధిపతి అయిన ఈ నయమాను అనే వ్యక్తి బాగా పోరాడాడు. కాబట్టి సిరియా రాజైన బెన్హదద్కి, తన యజమానుడు అంటే బెన్హదద్కి నయమాను బాగా గనుడిగా కనబడ్డాడు. ఎందుకంటే యుద్ధాల్లో గెలిపిస్తున్నాడు కాబట్టి అతన్ని చాలా మంచిగా చూసుకుంటున్నాడు అని దాని అర్థం. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. అంతకుముందు మహాపరాక్రమశాలి, బాగా యుద్ధాలు చేసేవాడు. ప్రస్తుతానికి ఏదో రోగం వచ్చింది. కుష్ఠరోగం అంటే బైబిల్లో ఎక్కడైనా కానీ, నేను పాత నిబంధనలో చాలా పుస్తకాల్లో చెప్పాను ఆల్రెడీ. కుష్ఠరోగం అంటే ఈరోజు ఏదైతే కుష్ఠరోగం వస్తుందో అదొక్కటే కాదు, చర్మ వ్యాధులు, వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే వ్యాధులు ఏవైనా కానీ అవన్నీ కూడా కుష్ఠరోగం కిందకి వస్తాయి. పాతకాలంలో వీటన్నిటిని ఒకటే పేరుతో పిలిచేవాళ్ళు అని దాని అర్థం. అలా మొత్తానికి అతనికి ఏదో రోగం వచ్చింది, ఒక రోగం వచ్చింది. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేల్ దేశం మీదకి పోయి ఉండిరి. వారచట నుండి ఒక చిన్నదాన్ని చెరకొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయిచూ ఉండెను. కొన్ని యుద్ధాల్లో ఇజ్రాయేలీల మీద జయం పొందారని చదువుకున్నాం కదా. అలా ఒకసారి యుద్ధం జరిగేటప్పుడు ఇజ్రాయేలీల్లో కొంతమందిని ఈ సిరియా దేశం వాళ్ళు పట్టుకెళ్ళిపోయి బానిసలుగా చేసుకుని వాళ్ళకి బానిసలుగా వాళ్ళ చేత పనులు చేయించుకుంటున్నారు. వాళ్ళల్లో ఒక చిన్నపిల్ల, ఆమెను కూడా బానిసగా తీసుకెళ్లిపోయి ఆ నయమాను అతని భార్య వీళ్ళిద్దరింట్లో పనిచేయడానికి బానిసగా పెట్టారు. అది అంటే ఆ చిన్నపిల్ల షోమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెను అని నేను ఎంతో కోరుచున్నాను. నా ఏలినవాడు అంటే ఆవిడ యొక్క యజమానైన నయమాను. ఇప్పుడు ఆవిడ దాసిలాగా ఉంది కదా, బానిసలాగా. ఇదిగో నయమాను, నువ్వు షోమ్రోన్లో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త పేరేంటి? ఎలీషా అని ఆమెకు తెలుసో లేదు తెలీదు. మొత్తానికి ఒక ప్రవక్త ఉండేవాడు. ఆయన చాలా అద్భుత కార్యాలు చేస్తున్నాడు. మీ యొక్క కుష్ఠరోగాన్ని కూడా ఆయన పోగొడతాడు. ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పి ఆ చిన్నది నయమాన్తో చెప్తుంది. ఎలీషా ఏవేవి అద్భుత కార్యాలు చేశాడో మనం పైన చదువుకుంటానే వస్తున్నాం కదా. ఆయన మీ రోగాన్ని తగ్గించగలడు అన్నట్టుగా చెప్పింది. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయును అని తన యజమానురాలితో చెప్పాను. డైరెక్ట్గా నయమానుకి చెప్పట్లా, నయమాను యొక్క భార్యతో చెప్తుంది. ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త నయమాను యొక్క రోగాన్ని బాగు చేస్తాడు అన్నట్టుగా. నయమాను రాజునొద్దకు పోయి, అంటే ఆ బెన్హదద్ దగ్గరకు పోయి ఇజ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా, ఇదిగో అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడంట, నా రోగాన్ని బాగు చేస్తాడంట అని చెప్పాడు. మరి వేరే దేశమైనా శత్రు దేశమైనా కానీ మరి తన దగ్గర సైన్యాధిపతి కదా, బాగా యుద్ధాలు చేసేవాడు కదా. నయమాను మీద ఉన్న ప్రేమతో బెన్హదద్ ఏం చేస్తున్నాడు? నేను ఇజ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించెదను అని ఆజ్ఞ ఇచ్చాను కనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారమును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇజ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించెను.
శత్రు దేశమైనా కానీ ఈ బహుమానాలన్నీ కూడా ఎందుకు పంపిస్తున్నాడు అంటే తన సైన్యాధిపతి అయిన నయమానికి రోగం నయమవ్వాలి కాబట్టి. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏమనగా, నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్టి రోగమును నీవు బాగు చేయవలెను అని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. అతని చేత అంటే నయమాను కూడా వచ్చాడు ఇజ్రాయెల్ దేశానికి తన రోగాన్ని పోగొట్టుకోవడానికి అని దాని అర్థం. మేబీ ఆ ప్రవక్త పేరు, ఆ ప్రవక్త ఎక్కడ ఉంటాడో వీళ్ళకి తెలియకుండా ఉండాలి, లేదా ఇజ్రాయెల్ దేశం రాజును అడిగితే రాజుకు తెలుస్తారు కదా ఆ ప్రవక్తలు అందరూ అని చెప్పి డైరెక్ట్గా రాజు దగ్గరికైనా వెళ్ళి ఉండాలి. ఇజ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకు బ్రతికించుటకు నేను దేవుడనా, ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి, నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరు ఆలోచించుడి అనెను. ప్రస్తుతానికి ఇజ్రాయెల్ రాజు ఎవరో యెహోరాము. యెహోరాము ఏమనుకుంటున్నాడు, ఆ బెన్హదద్కి ఏం పని లేదు, ప్రతి చిన్న విషయానికి యుద్ధానికి వస్తున్నాడు, నాతో యుద్ధం చేయడానికి అతడు ఎలాంటి కారణాలు వెతుక్కుంటున్నాడు చూడండి. అంటే ఇప్పుడు నయమానుకు నేను రోగం నయం చేయకపోతే ఆ విషయం వంకగా చూపించి నా మీదకి యుద్ధానికి వస్తాడేమో అన్నట్టుగా ఇజ్రాయెల్ రాజు అయిన యెహోరాము అనుకుంటున్నాడు. చంపుటకు బ్రతికించుటకు నేను దేవుడనా, నేను దేవుడిని అంటే కేవలం తన గురించి మాట్లాడుతున్నాడని కాదండి, నా దేశంలో ఎలా బాగవుద్ది అని అపనమ్మకంతో ఉన్నాడు ఇజ్రాయెల్ రాజు అని మనం అర్థం చేసుకోవాలి. ఇజ్రాయెల్ దేశం నుండి బానిసగా తీసుకెళ్లబడిన ఒక చిన్న పిల్ల దేవుడి మీద విశ్వాసంతో ఉంది, దేవుడు ఆ రోగాన్ని నయం చేయగలడు అని ఆవిడ నమ్మింది. ఇజ్రాయేలు రాజు ఎలీషా ప్రవక్త ఉండే చోటికి రాజైన యెహోరాము మాత్రం దేవుడి మీద విశ్వాసాన్ని కలిగి లేడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇజ్రాయేలు రాజు తన వస్త్రములు చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు, వస్త్రములు చింపుకొని అంటే కోపం, బాధ, ఈ రెండు కారణాలు. ఎందుకు కోపం, పద్దాక యుద్ధానికి వస్తున్నాడు బెన్హదదు, మరలా ఇప్పుడు నయమాన్ని పంపించాడు బాగు చేయమని. బాధ దేనికి, ఈ చిక్కుల్లో నుండి ఎలా తప్పించుకోవాలో తెలియక. ఈ విషయాలన్నీ కూడా ఎలీషాకు తెలిసే, అలాగే నయమాను అనే ఒక వ్యక్తి వచ్చాడని కూడా ఎలీషాకు తెలిసింది. నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి, ఇజ్రాయెల్లో ప్రవక్త ఒకడున్నాడు అని అతడికి తెలియబడినట్లు అతన్ని నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేశాను. నీకే నమ్మకం లేదా, దేవుడి మీద విశ్వాసం లేదా, అతనికి నమ్మకం నేను కలిగిస్తాను. ఇజ్రాయెల్లో ప్రవక్త ఒకడు ఉన్నాడు అంటే ఇజ్రాయెల్లో దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు ఏదైనా చేయగలడు అని అతనికి నేను నిరూపిస్తాను, నా దగ్గర పంపించండి ఆ నయమాన్ని అని చెప్పి ఎలీషా వర్తమానం పంపించాడు రాజుకి. నయమాను గుర్రములతోను రథములతోను వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా, చాలా బందోబస్తుతో వచ్చాడు, చాలా దర్జాగా వచ్చి ఎలీషా ఇంటి ముందు నుంచున్నాడు. ఎలీషా, నీవు యోర్దాన్ నదికి పోయి 7 మార్లు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగుదువు అని అతడితో చెప్పుటకు ఒక దూతను పంపెను. ఒక దూతను పంపెనంటే ఎలీషా కనీసం తన ఇంట్లో నుండి కూడా బయటికి రాట్లా. ఇదేమన్నా పెద్ద విషయమా, దేవుడు, ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు ఒక్క మనిషి యొక్క రోగం బాగు చేయలేడా, దీనికి నేను ఇంట్లో నుండి బయటికి రావాలా అన్నట్టుగా ఇంట్లోనే ఉండి ఒక దూతని బయటికి పంపించి, నువ్వు 7 మార్లు బయట ఉన్న యోర్దాన్ నదిలో మునిగి లెగ్గానే నీ రోగం పోయిద్ది అన్నట్టుగా చాలా సింపుల్గా చెప్పేశాడు. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా, నేను కోపం తెచ్చుకొని తిరిగిపోయి అంటే ఇంకా వెళ్ళిపోవటానికి రెడీ అయిపోతున్నాడు. బాగా కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది, నయమాన్ ఏమనుకుంటున్నాడు, ఏదో పెద్ద యజ్ఞం చేస్తారేమో, నా మీద ఏమైనా మ్యాజిక్ ట్రిక్స్ ఏమైనా చేస్తారేమో, లేదా నా రోగం తగ్గడానికి ఏవేవో చేస్తారేమో చాలా ఊహించుకున్నాడు నయమాను. ఏమీ లేకుండా అసలు ఇంట్లో నుండి కూడా బయటికి రాకుండా ఎలీషా వెళ్ళి నీళ్ళల్లో మునుగు అనేసరికి నయమానికి బాగా కోపం వచ్చేసింది. ఏంటి ఇదేమన్నా ఆటలాగా ఉందా అని. ఎందుకు, నయమానికి దేవుడి శక్తి తెలియదు కదా, కాబట్టి ఏదో ఆటలాగా ఉందా అనుకుని బాగా కోపం తెచ్చుకొని అతడేమో బందోబస్తు వచ్చాడు, బాగా గుర్రాలు రథాలు చాలా బందోబస్తు వచ్చాడు. నీళ్ళల్లో మునుగు రోగం పోయిద్ది అనేసరికి అపనమ్మకంతో బాగా కోపం వచ్చేసింది. అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పును అని నేను అనుకుంటుని. అంటే ఆల్రెడీ చాలా ప్రయత్నాలు చేసి ఉంటాడు నయమాను. అంతకుముందు ఎవరెవరైతే అన్య దేవతలు, అన్య ఆరాధనలు అవన్నీ కూడా ఉంటాయో అవన్నీ కూడా ట్రై చేసి ఉంటాడు. వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, వస్తారు, ఆ రోగం ఎక్కడుందో అక్కడ చేతులు పెడతారు, ఏవేవో మంత్రాలు చదివినట్టుగా చేస్తారు, ఆడించి అంటే ఏవేవో చేస్తారు మూఢనమ్మకాలు, అవన్నీ కూడా చేస్తాడేమో అని నేను అనుకున్నా. అవి ఏమీ చేయట్లేదేంటి, దమస్కు నదులైన అబానాయును ఫర్ఫరును ఇజ్రాయేలు దేశంలోని నదులన్నింటికంటే శ్రేష్టమైనవి కావా, మా దగ్గర ఉండే నదులు ఇంకా నీట్గా ఉంటాయి కదా, స్నానం చేయడానికి ఎంత దూరం నేను రావాలా, వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయెను.
బాగా కోపం తెచ్చుకొని వెనక్కి వెళ్ళిపోతున్నాడు. అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు, అతని దగ్గర ఉండే దాసులు మాత్రం తెలివైన వాళ్ళండి. ఏదైనా కానీ నయమానుకి దేవుడి యొక్క కృప, అందరూ కూడా మంచి వాళ్ళే తగులుతున్నారు తన చుట్టూ. అంతకుముందు ఈ ప్రవక్త దగ్గరికి పంపించింది ఒక చిన్న ఆవిడ. ఇప్పుడేమో తన దాసులు తెలివైన మాటలతో జ్ఞానోదయం కలగజేస్తున్నారు. ఏమని? ఏదేదో పెద్ద పెద్ద చెప్తే నువ్వు చేస్తావు కదా, ఏదైనా గొప్ప కార్యం చేయమంటే నువ్వు చేస్తావు కదా, నీ కుష్ఠరోగం తగ్గడానికి ఏది చేయమన్నా కానీ నువ్వు చేస్తావు కదా, ఇంత చిన్న విషయం చేయడానికి నీకేంటి? అపనమ్మకంతో దాన్ని వదిలేయకుండా ముందు అది ప్రయత్నించు, ఎలీషా చెప్పాడు కదా అని చెప్పి వాళ్ళు చెప్పారు. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు ఎలీషా ఏదైతే చెప్పాడో అలాగా యోర్దాన్ నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనే శుద్ధుడాయను. ఎలీషా చెప్పినట్టు 7 సార్లు ఎప్పుడైతే మునిగాడో అప్పుడు అతని రోగం పోయింది. పైనుండి కూడా మనం చూసుకుంటానే వస్తున్నాం. ఎలీషా ఏ అద్భుత కార్యం చేసినా కానీ, కేవలం ఎలీషాని కాదు, ఏలి అయినా కానీ ఏ అద్భుత కార్యం చేసినా కానీ అక్కడ అది దేవుడే చేయించాడు అన్నట్టుగా, మనుషుల వైపు నుండి కూడా ముందు విశ్వాసం చూపించాలి అన్నట్టుగా, మనం విశ్వాసంతో ముందడిగేస్తేనే దేవుడు మనకి స్వస్థత కలగజేస్తాడు. ముందు అసలు విశ్వాసంతో మనం ఒక్కడికి కూడా అయిపోతే అప్పుడు దేవుడి యొక్క కార్యాలు మనం చూడలేము అన్నట్టుగా చాలా విషయాలు మనం గమనించాం. ఏలియా దగ్గర విధవరాల గురించి కానీ, ఎలీషా దగ్గర షూనేమిరాలైన స్త్రీ గురించి కానీ చాలా ఎగ్జాంపుల్స్ మనం చూసాం. ఇక్కడ కూడా అలాగే 7 సార్లు మునగడము అంటే ప్రవక్త చెప్పింది చెప్పినట్టుగా చేయడం. ప్రవక్త చెప్పింది చేయడం అంటే దేవుడి మీద విశ్వాసాన్ని కలిగి ముందు ఒక అడుగు మనం వేయడం. మొదట మనం రాజ్యాన్ని నీతిని వెతికితేనే అప్పుడు మనకు కావాల్సినవి మనకు వస్తాయి అన్నట్టుగా అతడు ఎప్పుడైతే 7 సార్లు మునిగాడో అప్పుడు అతడు రోగం అనేది పూర్తిగా పోయింది. రోగం తగ్గడం మాత్రమే కాదు, అంత ముందు కన్నా మంచిగా అయిపోయింది. పసిపిల్ల అంటే ఎటువంటి లోపం లేకుండా అతని శరీరం మామూలు అయిపోయింది అందని అర్థం. ఈ నయమాను ఎలీషా సందర్భం నుండి మనం ఇంకొక ముఖ్యమైన విషయం కూడా గమనించాలండి. చాలా మంది అంటూ ఉంటారు కదా ఇవాళ కూడా, ఏంటి దేవుడిని నమ్ముకుంటే దేవుడు రక్షించేస్తాడా పాపాల నుండి అని. అంటే రక్షణ పొందడం అనేది చూడడానికి చాలా సింపుల్గానే ఉంటుంది. ఇక్కడ రక్షణ పొందడం పొందకపోవడం అనేది మనం ఎంత బాగా కష్టపడుతున్నాం అనే బయట దాన్ని బట్టి కాకుండా, మనం ఎంత గొప్పగా దేవుడిని విశ్వసిస్తున్నాం, దేవుడు చెప్పింది చేయడానికి సిద్ధంగా ఉన్నామా లేదా, మన హృదయాన్ని బట్టి దేవుడు మనకి రక్షణ అనేది ఇస్తాడే కానీ మనం చేసే పనిని బట్టి కాదు, కష్టపడేదాన్ని బట్టి కాదు. ఏదో యజ్ఞాలు, యంత్రాలు, ఏవో పూజలు, పురస్కారం ఏవో చేస్తూ ఉంటారు కదా జనాలు. మనం బాహ్యంగా ఏం చేస్తున్నాము అనే దాన్ని బట్టి కాదు కానీ మన అంతరంగంలో మనం ఎంత విశ్వాసాన్ని కలిగి ఉన్నాం, మన మనసులో ఎంత నమ్మకాన్ని దేవుడి మీద పెట్టుకున్నాం అనే దాన్ని బట్టి రక్షణ అనేది వస్తుంది. కానీ ఉపయోగం లేని మాయలు, మంత్రాలు, పూజలు ఇలాంటి వాటి వల్ల రక్షణ రాదు అనేది కూడా మనం గమనించాలి. రక్షణ అనేది బయటికి చూడడానికి సింపుల్ గానే కనబడుద్ది. యేసుక్రీస్తుని నమ్ముకోవడం, ఆయన చెప్పిన ఆజ్ఞలు ఫాలో అవడం, బాప్తిజం తీసుకోవడం, తప్పు చేయకుండా ఉండడం చూడడానికి ఇంతేనా అన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే అది బయటికి కనబడే దాన్ని బట్టి కాదు, మన హృదయంలో మనం దేవుడి గురించి ఏం ఆలోచిస్తున్నాం, బైబిల్ మీద ఎటువంటి ఉద్దేశాన్ని మనం అంతరంగంగా కలిగి ఉన్నాం అని మన మనసును బట్టే దేవుడు మనల్ని తీర్పు తీరుస్తాడు. మన మనసును బట్టే దేవుడు మనకి రక్షణ ఇస్తాడు అనేది కూడా ఈ నయమాను ఎలీషా సందర్భం నుండి మనందరం కూడా నేర్చుకోవాలి. ఎవరికైనా ఇందులో ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజను దగ్గరకు తిరిగి వచ్చి అతడి ముందర నిలిచి, చిత్తగించుము, ఇజ్రాయేల్లో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరొక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఈ మాట ఆ నయమాను నోట్లో నుండి, ఆ నయమాను హృదయంలో నుండి రావాలి అన్న ఉద్దేశంతో ఇంత సిచ్యువేషన్ జరిగింది. దేవుడు ఏది చేసినా, మనం ఒకసారి తప్పు చేసినా కానీ వాటి నుండి కూడా మనల్ని రక్షించడానికి దేవుడు ఎప్పుడూ కూడా ఆలోచిస్తూనే ఉంటాడు, తన ప్రణాళిక వేస్తూనే ఉంటాడు అనటానికి ఈ నయమాను మంచి ఉదాహరణ. లూకాసు వార్త 4వ అధ్యాయంలో కూడా ఈ నయమాను గురించి, ఏలియా దగ్గర మనం మాట్లాడుకున్న విధవరాలు గురించి యేసుక్రీస్తు వారు కూడా చెప్తారు. ఇజ్రాయేలీలో ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఇజ్రాయేల్ రాజుకే దేవుడి మీద నమ్మకం లేదు, ఇజ్రాయేల్ ప్రజలకే దేవుడి మీద నమ్మకం లేదు. అయితే అన్యురాలైన ఒక విధవరాలు నమ్మింది దేవుణ్ణి, అన్యుడైన నయమాన్ నమ్మాడు దేవుణ్ణి, అన్యులు నమ్మారు దేవుణ్ణి, దేవుడి యొక్క గొప్ప అద్భుత కార్యాలు చూడగలిగారు. ఇజ్రాయేలీలు నమ్మట్లేదు దేవుణ్ణి, దేవుడి చేత శిక్షింపబడుతున్నారు. ఇక్కడ ఇజ్రాయేలీలా అన్యులా అనేది విషయం కాదు, ఎవరు దేవుణ్ణి నమ్ముతున్నారు, ఎవరైతే నమ్ముతారో వాళ్ళు ఖచ్చితంగా దేవుడి యొక్క ఆశ్చర్య కార్యాలు చూస్తారు అన్నట్టుగా ఈ నయమాను, అక్కడ ఏలియా దగ్గర విధవరాలు, వీళ్ళందరూ కూడా గొప్ప ఎగ్జాంపుల్స్. తన ఎదుటే తన శరీరం నుండే అద్భుత కార్యం జరిగేసరికి అతడు
నిజమైన దేవుడు ఇతడే, ఇజ్రాయేలు దేవుడే నిజమైన దేవుడు అని అతడు ఒప్పుకున్నాడు. ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసినది అని అతనితో చెప్పగా, రోగం నయమైంది కదా, కృతజ్ఞతతో కానుకిద్దాం, బహుమానం ఇద్దాం అనుకున్నాడు. ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకొనను అని చెప్పాను. నేనేమీ తీసుకొనను అని ఎలీషా ఎందుకు అంటున్నాడు అంటే, డబ్బుల కోసమే దేవుడు ఇవేవి చేయట్లేదు, ఈ ప్రవక్తలు కూడా డబ్బుల కోసం పనిచేసేవాళ్ళు కాదు అని ఎలీషా నయమానుకు తెలియజేస్తున్నాడు అని దాని అర్థం. నయమాను చాలా మంది అన్ని దేవతలను చూసుంటారు కదా, వాళ్ళందరూ ఏం చేస్తారు, ఇప్పుడు భారతదేశంలో కూడా మూఢనమ్మకాలతో ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ ఏం చేస్తారు, ఏవేవో మిరాకిల్స్ చేస్తారు, ఫైనల్గా డబ్బుల కోసం అలాంటివి చేస్తారు. ఇక్కడ ఈ అద్భుత కార్యం జరిగిన దగ్గర కూడా డబ్బులు తీసుకుంటే ఎలీషా డబ్బుల కోసమే ఇవన్నీ కూడా చేస్తున్నారేమో, ఈ మిరాకిల్స్ ఇవన్నీ కూడా డబ్బుల కోసం చేస్తున్నారేమో అని నయమాన్ అనుకునే ప్రమాదం ఉంది. నయమాన్ అలా అనుకోకుండా డబ్బులు కాదు ముఖ్యం, మనం దేవుని నమ్మడమే ముఖ్యం అని నయమానుకు తెలిసేలాగా ఎలీషా ఎటువంటి కానుకలు తీసుకోవట్లేదు అని దాని అర్థం. ఈ రోజు సేవకులు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ కుటుంబంలోనైనా అద్భుత కార్యాలు జరిగినప్పుడు లేదా దేవుడు ఏదన్నా వాళ్ళు కోరుకున్నది వాళ్ళకి దయచేసినప్పుడు ఎవరెవరైతే అప్పుడప్పుడే దేవునిలోకి వస్తున్నారో, కొత్తగా దేవునిలోకి వచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర కానుకలు తీసుకునే విషయంలో చాలా జాగ్రత్త పడాలి. కొత్తగా దేవుడి దగ్గరకు వచ్చే వాళ్ళ దగ్గర డబ్బుల కోసమే వీళ్ళు పరిచర్య చేస్తున్నారు అనే అపనమ్మకం వాళ్ళలో కలిగించకుండా ఉండాలి. దానికోసం సేవకులు పనిచేయాలి. ఎలీషా ఏం చేసేవాడు, ఇజ్రాయెల్ ప్రజలు ఎవరన్నా కానీ కానుకలు ఇస్తే అవి తీసుకునేవాడేమో, ఎలీషా యొక్క శిష్యులు కూడా తీసుకునేవాళ్ళేమో. కానీ ఒక అన్యుడు వస్తున్నాడు, డబ్బు కోసమే వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారేమో అని అతడు అనుకోకూడదు. కాబట్టి ఎంత ఆస్తి ఇస్తానన్నా కానీ దానికి ఎలీషా ఒప్పుకోవట్లేదు, డబ్బుకి ఆశపడట్లేదు, నిజంగా దేవుణ్ణి మనసులో పెట్టుకుని సువార్త ప్రకటిస్తున్నాడు ఎలీషా అనేది కూడా మనం ఇక్కడ గమనించాలి. నయమాను అతనిని ఎంతో బతిమిలాడుకొనినను అతడు ఒప్పకపోయెను. ఇస్తాను అని ఒక మాట చెప్పడం కాదు, చాలా బతిమిలాడాడంట, ఎంతో బతిమిలాడాడంట, అయినా కానీ తీసుకోలేదు. ఎందుకు, ఒకవేళ డబ్బులు తీసుకుంటే అది దేవుడి యొక్క పరిచర్యకు అవమానం తీసుకొచ్చేది కాబట్టి. ఇవాళ కూడా ఎవరైనా కానీ సేవకులు ఉంటే సేవ పరిచర్య నిమిత్తము సువార్త ఇంకా ఎక్కువ మందికి వెళ్ళటానికి కానుకలు తీసుకోవచ్చు, తప్పులేదు. సంఘస్థుల దగ్గర కానుకలు తీసుకోవచ్చు, తప్పులేదు. కానీ ఖచ్చితంగా దశంభాగాలు ఇవ్వాలి, ఎంతే ఇవ్వాలి. మీరెంత ఇవ్వకపోతే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు, మీరెంత ఇస్తేనే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఎంత కానుకిస్తేనే మీకు గర్భఫలాన్ని ఇస్తాడు, లేదా మీకు ఆశ్చర్యకార్యం జరిగినప్పుడు మీరు ఎంత కానుక ఇవ్వాలి, ఉద్యోగం వచ్చినప్పుడు, పెళ్లి జరిగినప్పుడు మీరు ఖచ్చితంగా ఎంత కానుకలు ఇవ్వాలి అని విశ్వాసుల పైన అధిక భారాన్ని పెట్టకూడదు. వాళ్ళు సహృదయంతో ఇస్తే ఇవ్వచ్చు, కానీ అవి ఇస్తేనే దేవుడు మేలు చేస్తాడు అనే అబద్ధాలని విశ్వాసులకి ఏ సేవకులు కూడా చెప్పకూడదు. కానుకలు ఇస్తేనే దేవుడు ఆశీర్వదిస్తాడు అనే అబద్ధ బోధకులకి విశ్వాసులందరూ కూడా దూరంగా ఉండాలి అనేది కూడా మనం గమనించాలి. మనం సహృదయంతో దేవుడు కానుకలు ఇవ్వడం వేరు, కానుకలు ఇస్తేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అనే అబద్ధ బోధ వేరు. ఈ రెండింటికి కూడా తేడాన్ని మీరు గమనించాలి. ఏ సేవకులైనా కానీ విశ్వాసులు ఇచ్చే కానుకలతోనే బ్రతుకుతారు, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటారు, సువార్త ఇంకా ఎక్కువ మందికి చేస్తారు, అందులో తప్పులేదు. కాకపోతే ఖచ్చితంగా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, దశంభాగం ఇవ్వాలి, ఇలా ఇవ్వాలి, ఇలా ఇవ్వకపోతే దేవుడు ఆశీర్వదించడం, ఇలా ఇస్తేనే దేవుడు ఆశీర్వదిస్తాడు, ప్రతి వారం కూడా ప్రతి వాక్యాన్ని కూడా ఆ డబ్బుకే ముడిపడి చెప్పడం, ఇలాంటివి చేయకూడదు అని మాత్రమే నేను కోరుకుంటున్నాను అని మీరు గమనించాలి. ఒకవేళ ఈ కానుకలు, ఈ దశంభాగాలు ఇలాంటి వాటి గురించి ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఎంత బతిలాడినా కానీ నయమాను ఆ కానుకలు ఎలీషా తీసుకోవాలా. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలైనను మరి ఏ బలైనను ఇతరమైన దేవతలకు నేనిక అర్పింపను, 2 కంచరగాడిదలు మోయుపాటి మన్ను నీ దాసుడైన నాకు ఇప్పించకూడదా? నా యజమానుడు మొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకొనినప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారము చేసిన ఎడల రిమ్మోను గుడిలో నేను నమస్కారము చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడనైన నన్ను క్షమించునుగాకని నయమాను చెప్పగా, నయమాను పూర్తిగా దేవుడి మీద విశ్వాసం ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా మరలా విగ్రహారాధన వైపు తిరగకుండా కేవలం ఇజ్రాయేల్ దేవుణ్ణే ఆరాధించడానికి, ఆయనకు మాత్రమే బలు అర్పించడానికి ప్రయత్నిస్తాను అంటున్నాడు. ఒకవేళ ఫ్యూచర్లో నారాస్తో బెనహదత్తో ఏదైనా సమస్య వస్తే అతడు ఖచ్చితంగా విగ్రహారాధన చేయాలి అని నన్ను అడిగితే నేను అక్కడ దేవతలకి నమస్కారం చేసినా లేదా ఇంకేదైనా చేసినా దేవుడు నన్ను క్షమించునుగాక అని కూడా అంటున్నాడంటే పూర్తిగా మారడానికి సిద్ధపడుతున్నాడు నయమాను అని మనకు అర్థం అవ్వాలి. ఆ నయమాను తన యొక్క జీవితాన్ని మార్చుకోవడానికి సిద్ధపడుతున్నాడు. మరి ఇక్కడ నుండి మట్టి తీసుకెళ్తున్నాడు కదా ఇజ్రాయెల్ దేశం నుండి, ఆ మట్టిని ఏమన్నా పూజిస్తాడంటే మట్టిని పూజించడానికి కాదండి, ఇజ్రాయేలు దేవుణ్ణి, ఇజ్రాయేల్ దేశంలో జరిగిన స్వస్థత కార్యాన్ని గుర్తు తెచ్చుకోవడానికి. ఇజ్రాయేల్ దేవుడు అని పిలిచేవాళ్ళు కదా యెహోవా అని ఆ కాలంలో, దానికి గుర్తుగా తీసుకెళ్తున్నాడు, అంతేగాని ఆ మట్టిని పూజించడానికి కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు కూడా కొంతమంది ఏదైనా రోగం వస్తే అక్కడెక్కడో దొరికిన మట్టి
తీసుకొచ్చి నీళ్ళలో కలుపుకొని అది తాగడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అటువంటి మూఢనమ్మకాల దగ్గరికి క్రైస్తవులైన మనం వెళ్ళకూడదు అనేది కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. కేవలం అద్భుతం చేశాడని మాత్రమే కాదు, ఎలీషా చాలా బోధించుంటాడు, ఆ పదాజ్ఞలు కూడా బోధించుంటాడు, ఎలా బ్రతకాలో చెప్పుంటాడు నయమానికి. అందుకే నయమాను ఇక నుండి తన జీవితాన్ని మార్చుకుంటాను అని చెబుతున్నాడు. అలాగే ఒకవేళ ఆ మధ్యలో ఎప్పుడైనా తప్పులు చేసినా కానీ దేవుడు నన్ను క్షమించాలి అనే హృదయాన్ని కూడా కలిగి ఉన్నాడు అని మనం గమనించాలి. నయమాను ఎవరో అన్యుడైన నయమాను దేవుడి గురించి తెలుసుకుని దేవుడిని ఆచరించడానికి సిద్ధపడుతున్నాడు. ఎప్పటి నుండో ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ప్రజలు మాత్రం దేవుడికి విరోధంగా నడుచుకుంటున్నాడు అనే తేడాను కూడా మనం గమనించాలి. ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చెను. అతడు ఎలీషా యొద్ద నుండి వెళ్ళి కొంత దూరము సాగిపోయెను. ఇంకెళ్ళిపోతున్నాడు, దేవుడి గురించి తెలుసుకున్నాడు, ఇంకెళ్ళిపోతున్నాడు. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయాను గాని యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకొందును అనుకొని, ఎలాగో ఉచితంగా వచ్చేదే కదా, ఫ్రీగా వచ్చేదే కదా, వాళ్ళు ఎలాగో ఇస్తానంటున్నారు కదా, మనం ఎందుకు దాన్ని వదిలేసుకోవడం అన్నట్టుగా ఈ గెహజీ ఆలోచిస్తున్నాడు. వాళ్ళు ఎలాగో బయలుదేరిపోయారు కాబట్టి పరిగెత్తుకొని వెళ్ళి నేను అడుగుతా, ఏదోటి ఇస్తారు కదా అన్నట్టుగా అనుకుంటున్నాడు. నయమానును కలుసుకొనుటకై పోవుచుండగా నయమాను తన వెనక నుండి పరుగున వచ్చుచున్న వాడిని చూచి తన రథము నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అదేంటి, మేము ఇప్పుడే కదా వస్తున్నాము, మరలా వెనకాల పరిగెత్తుకుంటూ వస్తున్నావు, అంతా క్షేమమేనా అని అడిగాడు. అతడు క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యుల్లో 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలు దయచేయుమని సెలవిచ్చుచున్నాడు అనెను. ఏదో ఒక కారణం చెప్తున్నాడు ఇక్కడ. ఇది అబద్ధం అని మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఇది నిజమైనా కానీ ఇది అబద్ధమే ఖచ్చితంగా. ఒకవేళ ఈ కాలంలో ఇలా ఎవరన్నా పాస్టర్లు అడిగితే అందులో నిజం ఉన్నా కానీ పైన ఒక మాట కింద ఒక మాట చెప్పకూడదు. మనకేవో అవసరతలు కావాలి కదా అని చెప్పి వాళ్ళని విశ్వాసంలో మనం భ్రమపరచకూడదు. డబ్బు కోసమే మనం పరిచయం చేస్తున్నాం అనే ఆలోచన ఆ అన్యుల మనసులో రానేయకూడదు. దానికి పూర్తి విరోధంగా ఇక్కడ గెహజీ డబ్బు మీద ఆశతో అబద్ధం ఆడుతూ ఆ నయమాను అడుగుతున్నాడు. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండిని తీసుకొనుము అని బతిమలాడి, అతను అడిగిన దానికన్నా ఇంకా ఎక్కువ ఇస్తాను, నేను రెట్టింపు ఇస్తాను అని బతిమలాడుతున్నాడు. బతిమలాడి 2 సంచుల్లో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గెహజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. కేవలం అవి ఇవ్వడం మాత్రమే కాదు, మోయడానికి కూడా కష్టపడకుండా 2 పని వాళ్ళనిచ్చి మరీ పంపిస్తున్నాడు. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయిరి. కేవలం మెట్ల దగ్గరే తీసేసుకున్నాడు. ఎందుకు, లోపల దాకా వస్తే ఎలీషాకి తెలిసిపోద్దేమో, ఎలీషా తిడతాడేమో అని భయపడి మెట్ల దగ్గర అవన్నీ కూడా తీసుకుని వాళ్ళని రిటర్న్ పంపించేశాడు. అలాగా నయమాన్ని మోసం చేశాడు. నయమాన్ కంటే ఎక్కువగా ఎలీషాని మోసం చేశాడు. ఇక్కడ నయమానికి వచ్చిన నష్టం ఏమి లేదు, ఎలీషాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. కాకపోతే విశ్వాసం పోగొట్టుకున్న వ్యక్తి ఎవరంటే గెహజీ. అతడు లోపలికి పోయి తన యజమానిని ముందర నిలవగా ఎలీషా వానిని చూచి, గెహజీ నీవెచ్చటి నుండి వచ్చితివి అని అడిగినందుకు వాడు, నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేదు అనెను. ఎలీషాకు తెలియదా ఎక్కడికి వెళ్ళాడో తెలుసు, అయినా కానీ ఎందుకు అడుగుతున్నాడు, మరలా క్షమాపణ అడుగుతాడేమో, పశ్చాత్తాపడతాడేమో అన్నట్టుగా ఎలీషా గెహజీని తెలిసినా కానీ అడుగుతున్నాడు. దేవుడు కూడా ప్రతిసారి కూడా పాపం చేసినప్పుడు తెలిసినా కానీ వచ్చి అడుగుతాడు అని మనం ఆదికాండం నుండి చాలాసార్లు చదువుకున్నాం కదా. అలాగే పశ్చాత్తాపడతాడేమో అన్నట్టుగా ఒక అవకాశం ఇచ్చాడు ఎలీషా గెహజీకి. అంతటి ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఇక్కడ మీరు గమనించాలి, డబ్బు సంపాదించుకోవద్దు అని సంపాదించుకోవద్దు అనట్లా. ఇది సంపాదించుకోవడానికి ఇది సమయమా, ఇది మార్గమా? తప్పుడు మార్గంలో సంపాదించుకోకూడదు. ఎక్కడంటే అక్కడ సంపాదించుకోకూడదు. వాటికి కొన్ని మార్గాలు ఉంటాయి, ఇక్కడ చేయొచ్చు ఇక్కడ చేయకూడదు అనే నియమాలు ఉంటాయి, బేసిక్ కామన్ సెన్స్ ఉంటుంది. అవన్నీ కూడా మర్చిపోయి ఇదే సమయం అనుకుని నువ్వు ఇలా చేస్తున్నావా, ఇదేమన్నా న్యాయమా, ఇది తప్పు కదా అని ఖండిస్తున్నాడు. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె
తెల్లైన కుష్టు కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళిపోయాను. నయమానికి ఏదైతే తగ్గిందో అదే రోగం ఇప్పుడు గెహజీకి వచ్చింది. దేవుడు చెప్తాడు కదా, మీరు ఎదుటి వాళ్ళని ఎలా తీర్పు తీరుస్తారో, ఏ కొలతతో మీరు కొలుస్తారో అదే కొలతతో దేవుడు మనల్ని కొలుస్తాడు అని చెప్పి మనం ఎదుటి వాళ్ళని ఎలా చూస్తామో దేవుడు కూడా మనల్ని అలాగే చూస్తాడు. ఎదుటి వాళ్ళని క్షమిస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఎదుటి వాళ్ళని ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ఎదుటి వాళ్ళని మనం మోసం చేస్తే, అబద్ధాలు చెప్తే, డబ్బు కోసం ఏదైనా మనం చేస్తే దేవుడు మనకి నరకాన్ని ఇస్తాడు. ఈ విషయాలు ఈ 5వ అధ్యాయం నుండి మనం గమనించాలి. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు తప్పిపోయిన కుమారుడు గురించి ఒక ఉపమానం చెప్తారు కదా, బయటికి వెళ్ళిపోయి చిన్న కుమారుడు కష్టాలు అనుభవించి మరలా తిరిగి వచ్చాడు. అంటే దేవుణ్ణి ఎరుగని అన్ని జనులు మరలా దేవుణ్ణి తెలుసుకుని దేవుడి దగ్గరికి వస్తున్నారు. ఇంట్లో ఉన్న పెద్ద కుమారుడు మాత్రం తన తండ్రి మీద అలిగి కోపడతాడు. ఇక్కడ కూడా అలాగే తన పక్కనే ఉన్న గెహజీ, ఎప్పుడూ ఎలీషా పక్కనే ఉంటున్న గెహజీ దేవుడి యొక్క న్యాయాన్ని, నీతిని అర్థం చేసుకోలేకపోయాడు. ఎక్కడి నుండో వచ్చిన నయమాను దేవుడి మీద విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాడు. ఎక్కడి నుండో వస్తున్న అన్ని జనుల్లో నుండి వస్తున్న క్రైస్తవులు బాగానే ఉంటున్నారు. స్టార్టింగ్ నుండి క్రైస్తవులుగానే ఉంటున్న చాలా మందికి బైబిల్లో ఏమన్నాయో కూడా తెలియట్లేదు. యేసుక్రీస్తు వారి కాలంలో కూడా యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు ఎంతో మంది అన్యులు దేవుడిని నమ్ముకున్నారు. అక్కడే ఉన్న పరిసయ్యులు, సద్దుకాయలు, యూదులు చాలా మంది దేవుడి మీద విశ్వాసం ఉంచలేకపోయారు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు కూడా పక్కనే ఉన్నామా, దూరంగా ఉన్నామా, ఇది కాదు. మన మనసు దేవుడికి దగ్గరగా ఉందా, దూరంగా ఉందా, శరీరం దేవుడికి దగ్గరగా ఉందా లేదా అని కాదు, చర్చికి వెళ్తున్నామా లేదా, కానుకలు ఇస్తున్నామా లేదా, ఇవి కాదు మన పరిశుద్ధతను నిర్ణయించేవి. ఇవి కాదు మనం దేవుడికి దగ్గరగా ఉన్నామా లేదా నిర్ణయించేది. మన హృదయం ఎలా ఉంది, హృదయం దేవుడికి దగ్గరగా ఉందా, హృదయం దేవుడికి దూరంగా ఉందా. చర్చిలోనే ఉండి హృదయం దేవుడికి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎక్కడో దూరంగా పనిచేసుకుంటూ హృదయం దేవుడికి దగ్గరగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. దేవుడు మన హృదయాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. మనం క్రైస్తవులమనో, క్రైస్తవ కుటుంబంలో పుట్టామనో వీటిని బట్టి కాదు, దేవుడు మన హృదయాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు అనే విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ 5వ అధ్యాయంలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయాన్ని కూడా ఈరోజు మనం చదువుకుందాం. ఈరోజు మొత్తం కూడా మనం ఎలీషా చేసిన అద్భుత కార్యాల గురించే మనం చదువుకుంటాం. ఎలీషా ఏమేమి అద్భుత కార్యాలు చేశాడు, కేవలం అద్భుత కార్యాలు మాత్రమే కాదు, ప్రతి చోట అద్భుత కార్యం జరిగిన ప్రతి చోట ఎలీషా సువార్త కూడా ప్రకటిస్తున్నాడు అనేది మనం గమనించాలి. ఎలీషా ద్వారా ఏ పరిచర్య జరిగింది అనేది ఈరోజు మనం చదువుకుంటూ వెళ్దాం. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది. అంటే శిష్యుల సంఖ్య పెరుగుతూ ఉంది అని దాని అర్థం. ఎలీషా దగ్గర ఉండే శిష్యుల సంఖ్య పెరుగుతూ ఉంది కాబట్టి స్థలం చిన్నదైపోయింది. నీ సెలవైతే మేము యోర్దాన్ నదికి పోయి తలా ఒక మాను అచట నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకొందుము అని మనవి చేయగా, మనకున్న స్థలాన్ని పెద్దది చేసుకుందాం, ఇంకా ఇల్లు కొంచెం పెద్దది చేసుకుందాం, ఎందుకంటే జనాలు ఎక్కువయ్యారు అని చెప్పగా అతడు వెల్లుడి అని ప్రత్యుత్తరం ఇచ్చాను. మంచిదే కదా అలాంటి అన్నాడు. ఒకడు, దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలనని కోరగా అతడు, నేను వచ్చేదను అని చెప్పి వారితో కూడా పోయాను. వారు యోర్దాన్ నదికి వచ్చి మానులు నరుకుచూ ఉండిరి. కట్టుకోవడానికి అన్నిటిని కూడా సిద్ధపరచుకుంటున్నారు. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చినది అని మొరపెట్టాను గనుక. ఎరువు తెచ్చింది అంటే అద్దెకి తెచ్చాం, ఇప్పుడు అది పోయిందంటే మొదటగా దానికి ఎదురుగా డబ్బులు కట్టాలి. రెండోది, మనం దేవుడి ప్రవక్త శిష్యులం కాబట్టి అది పోగొట్టాము అంటే వాళ్ళు మనల్ని తిడతారు, మనల్ని బట్టి దేవుణ్ణి తిడతారు అన్నట్టుగా బాధపడుతూ ఉన్నాడు. ఆ దైవజనుడు అది ఎక్కడ పడెను అని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను. గొడ్డలి యాక్చువల్గా నీళ్లలో తేలదో, కాకపోతే అద్భుతకరంగా అది మరలా తేలింది. అతడు దానిని పట్టుకొనమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనెను. ఈ సందర్భం చూడడానికి మనకు చాలా చిన్నగా ఉంటుంది. ఒక గొడ్డలి దేవుడు తిరిగిచ్చిన సందర్భాన్ని కూడా బైబిల్లో రాయాలా, ఇన్ని వచనాల్లో రాయాలా అని చాలా మంది అనుకుంటా ఉంటారు. కానీ ఈ సందర్భం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎక్కడ కూడా దేవుడి పరిచర్య మీద చిన్న మచ్చ కూడా పడకుండా ఎలీషా పనిచేస్తున్నాడు, సువార్త పనిచేస్తున్నాడు అని మనకు అర్థం అవ్వాలి. పైన కూడా నయమాన్ని ఇస్తానన్నా కానీ తీసుకోవట్లా కానుకలు. ఎందుకు? డబ్బు కోసం దేవుడి పరిచర్య జరుగుతుంది అనే మచ్చ పడకూడదని. ఇక్కడ కూడా ఏంటి, ఆ గొడ్డలు అనేది అద్దెకి తెచ్చింది కదా, ఎరువు తెచ్చింది కదా, ఒకవేళ దానికి బదులుగా డబ్బులు ఇచ్చినా లేదా ఇవ్వకపోయినా అది వేరే వాళ్ళది కాబట్టి వాళ్ళు దీనిని బట్టి దేవుని నామాన్ని దూషిస్తారేమో, ఎవరెవరైతే దేవుడి ప్రవక్తలు ఉంటారో వాళ్ళను దూషిస్తారేమో. చిన్న మచ్చ కూడా పరిచర్య మీద పడకూడదు. ఎందుకంటే పరిచర్యను బట్టి దేవుడు ఎవరికైనా కానీ పరిచయం అవుతాడు కాబట్టి సువార్త విషయంలో, పరిచర్య విషయంలో ప్రతి చిన్న విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ ఈ ఎలీషా ద్వారా మనం నేర్చుకోవాలి.
సిరియా రాజు ఇజ్రాయేలుతో యుద్ధము చేయవలెను అని కోరి, ప్రతిసారి కూడా ఈ సిరియా రాజు యుద్ధానికే వస్తున్నాడు. ఆ బెన్హదదు ఎంత చెడ్డవాడు అని మనం స్టార్టింగ్ నుండి చదువుకుంటూనే వస్తున్నాం. దేవుడు ఎన్ని మేలులు చేసినా కానీ మరలా బెన్హదదు ఎప్పటికప్పుడు దేవుడికి వ్యతిరేకంగా తిరుగుతూనే ఉంటాడు. ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి వస్తూనే ఉంటాడు. ఆ బెన్హదదుకి దేవుడు ఎలా తీర్పు తీర్చాడు అనేది రేపొద్దున వీడియోలో మనం చదువుకుందాం. ప్రస్తుతానికి ఆ బెన్హదదు తన సైన్యంతో మరలా ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వస్తున్నాడు. ఇక్కడ నయమాను ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వచ్చాడో లేదో మనకి చెప్పబడలేదు. కాకపోతే ఇజ్రాయెల్తో యుద్ధం చేయడానికి నయమాను రాలేదు అనే మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆ తర్వాత ఎక్కడ కూడా నయమాను పేరు కనబడదు. దేవుని నమ్ముకున్నాడు కాబట్టి ఇజ్రాయెల్ దేశం యొక్క మట్టిని కూడా తీసుకెళ్లాడు అంటే ఇజ్రాయెల్ దేవుడైన యెహోవా మీద అతడికి ఎంత గౌరవం ఉంది, ఎంత విశ్వాసం ఉంది అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి నయమాను మరలా ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వచ్చాడు అని మనం అనుకోకూడదు. అందుకే ఎక్కడ కూడా తన పేరు మరలా కనబడదు. అందుకే ఇక్కడ సిరియా రాజు కూడా నా సైన్యాధిపతిని నాకు దూరం చేస్తారా అనే కోపంతో కూడా ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వచ్చాడు అని కూడా మనం అనుకోవచ్చు. తన సేవకులతో ఆలోచన చేసి ఫలానే స్థలమందు మన దండుపేట ఉంచుదుము అని చెప్పాను. అయితే ఆ దైవజనుడు ఇజ్రాయేలు రాజునకు వర్తమానం పంపి, ఫలానా స్థలమునకు నీవు పోవద్దు, అచటికి సిరియన్లు వచ్చి దిగి ఉన్నారు అని తెలియజేశాను గనుక ఇజ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. సిరియా రాజు ఒక పన్నాగం పన్నాడు. ఎవరికి తెలియకుండా ఒక స్థలంలో తన సైనికుల్ని పెట్టి ఎవరికి తెలియకుండా ఇజ్రాయెల్ చంపేద్దాం అనుకున్నాడు. కాకపోతే ఆ ప్లాన్ ఫెయిల్ అయింది. ఎందుకంటే ఎలీషా ఇజ్రాయెల్ రాజుతో చెప్పేశాడు. ఈలాగు మాటి మాటికి జరుగుచూ వచ్చినందున, ఈ మాటి మాటికి జరుగుచూ వచ్చను అనే పదం మనం గుర్తుపెట్టుకోవాలండి. సిరియా రాజు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కానీ ఇజ్రాయెల్ రాజుని చంపలేకపోతున్నాడు. ఎందుకు చంపలేకపోతున్నాడు అంటే ఎలీషా ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు ముందే చెప్పేస్తున్నాడు కాబట్టి. సిరియా రాజు కల్లోల పడి తన సేవకులను పిలిచి, మనలో ఇజ్రాయేలు రాజు పక్షపు వహించిన వారు ఎవరైనది అని మాకు తెలియజెప్పరాదా అని వారిని అడగ్గా, సిరియా రాజు ఏమనుకున్నాడు, వాళ్ళల్లోనే ఎవరైనా ఉన్నారేమో, స్పైలాగా ఎవరైనా ఉండి ఇన్ఫర్మేషన్ మొత్తం ఎప్పటికప్పుడు అలాగే చెప్తున్నారేమో, మనం ఏం ప్లాన్ చేసినా ఇజ్రాయెల్ రాజు తెలిసిపోతుందంటే మనలోనే ఎవరో ఖచ్చితంగా ఉండాలి అనేమో సిరియా రాజు అనుకున్నాడు. అతడి సేవకుల్లో ఒకడు, రాజువైన నా ఏలినవాడా, ఇజ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు గాని ఇజ్రాయేలులోనున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇజ్రాయేలు రాజునకు తెలియజేయును అనెను. మనలో ఎవరూ లేరు, ఇది ఖచ్చితంగా ప్రవక్త అయిన ఎలీషా పని. మీరు ఎవరికీ తెలియకుండా మీ ఇంట్లో మీ రూమ్లో మీరు అనుకున్నవి కూడా ఇజ్రాయెల్ రాజుకి తెలిసిపోతున్నాయి. ఇది మనలో ఎవరో చేస్తున్న పని కాదు, ఖచ్చితంగా ఎలీషా చేస్తున్న పనే. అంతకుముందు నయమాన్ని బాగు చేసింది కూడా అతడే, అందుకే నయమాను మన మధ్య లేడు అని కూడా చెప్పుంటాడు మేబీ. మొత్తానికి ఎలీషా చేస్తున్న పని అని సిరియా యొక్క రాజు గుర్తించాడు. అందుకు రాజు, మేము మనుష్యులను పంపి అతన్ని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడుండు చోటు చూసి రమ్ము అని సెలవీయగా అతడు దోతాన్లో ఉన్నాడని వర్తమానము తెచ్చాను. ఎలీషా ఎక్కడున్నాడో కనుక్కున్నారు. మొత్తానికి వెళ్ళారు అక్కడికి. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యమును పంపెను. ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టుగా ఒకే ఒక్క మనిషి మీదకి, ఎలీషా మీదకి ఎదురెళ్తున్నారు. వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా, రాత్రివేళ అంటే ఎవరికి తెలియకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో మొత్తం చుట్టుపక్కలంతా కూడా రౌండప్ చేశారు. దైవజనుడైన అతని పనివాడు పెందల కడనే లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను, రథములను గల సైన్యములు పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. వీళ్ళున్న చోటు చుట్టూ ఆ సైనికులు, సిరియా సైనికులు ఉన్నారు. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదుము అని ఆ దైవజనుతో అనగా అతడు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు అని చెప్పి. మన పక్షమున అంటే మన వైపు ఎవరున్నారు, మనం ఇద్దరు ముగ్గురమే కదా, లేకపోతే శిష్యులు ఉంటారు ఒక 50 మంది, మనమే కదా, అక్కడేమో వేల మంది సైనికులు ఉన్నారు, మన పక్షం ఉన్నవారు వాళ్ళకంటే అధికులు, వాళ్ళకంటే గొప్ప వాళ్ళు అంటున్నాడు ఏంటి అని చెప్పి మేబీ ఆ పనివాడు కన్ఫ్యూజ్ అయ్యి ఉంటాడు. కాకపోతే ఏలియా మనసులో ఏముంది అని ఆ శిష్యుడికి తెలియదు కదా. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా, ఆ శిష్యుడు కూడా తెలుసుకోవాలి, ఆ శిష్యుడు కూడా నిజంగా దేవుడు ఎంత శక్తిమంతుడో తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో యెహోవా దయచేసి వీడి కళ్ళు తెరువుమయా అని ప్రార్థన చేయగా, వీడి కళ్ళు అంటే అప్పుడుదా కళ్ళు మూసుకున్నాడని కదండి, మనోనేత్రాలు అంటే ఆత్మతో గ్రహించాలి. దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ మనల్ని కాపాడగలడు, మనలో ఏ తప్పు లేనప్పుడు దేవుడు మనల్ని కాపాడతాడు అని ఆత్మలో గ్రహించడం, మనోనేత్రాలు తెరుచుకోవడం అని దాని
దాని అర్థం. యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేశాను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచాను. ఆ చుట్టుపక్కల ఉన్న పర్వతం మొత్తం అగ్ని గుర్రాలు అగ్ని రథాలతో నిండిపోయిందంట. అంతకుముందు ఎలీషా చెప్పిన మనవారు అంటే దేవదూతలు, దేవుని దేవదూతలు ఎప్పుడూ కూడా దేవుడి యొక్క భక్తుల్ని కాపాడుతానే ఉంటాయి. కాకపోతే అవి మామూలు కళ్ళతో చూస్తే మనకు అర్థం కాదు, ఆత్మతో మనోనేత్రాలతో చూస్తేనే దేవుడు మనల్ని ఎంతగా రక్షిస్తున్నాడు అనేది మనకు అర్థమవుద్ది. అక్కడ ఆ యొక్క శిష్యుడికి, ఆ పనివాడికి కూడా అర్థమైంది. ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తుము అని యెహోవాని వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. వాళ్ళందరినీ చంపేయాలనుకుంటే అదేం పెద్ద విషయం కాదండి, కానీ ఎలీషా వాళ్ళందరినీ కూడా చంపాలనుకోవట్లా. దేవుడు ఎంత శక్తిమంతుడో తెలియజేయాలి అనుకుంటున్నాడు. అందుకే వాళ్ళందరికీ కూడా గుడ్డితనం కలిగేలాగా, వాళ్ళందరికీ కూడా తాత్కాలికంగా కళ్ళు కనబడకుండా లేదంటే వాళ్ళకి వాళ్ళే కన్ఫ్యూజ్ అయిపోయేలాగా అలా దేవుడు చేశాడు అని దాని అర్థం. అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు, మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెదుకువాని యొద్దకు మిమ్మును తీసుకొని పోదును అని చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించెను. షోమ్రోను అనగానే ఇజ్రాయెల్ రాజధాని. కరెక్ట్గా శత్రువుల యొక్క మధ్యలోకి తీసుకెళ్తున్నాడు ఎలీషా వాళ్ళందరినీ కూడా అని దాని అర్థం. వారు షోమ్రోన్లోనికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాగో కళ్ళు కనపడట్లేదు కదా, దేవుడు వాళ్ళ యొక్క హృదయాలకి గుడ్డితనం కలగజేశాడు కదా, కన్ఫ్యూజన్ పెట్టేశాడు కదా. సో ఏలియా ఏడు చెప్తే అల్లటి వచ్చారు. యెహోవా వీరు చూచినట్లు వీరి కండ్లను తెరువుము అని ప్రార్థన చేయగా యెహోవా వారి కండ్లను తెరవజేశాను కనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నాము అని తెలుసుకొనిరి. అప్పుడు వాళ్ళకి స్పృహ వచ్చింది. ఇప్పుడు దాకా ఒక హిప్నటైజ్ లాగా ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు మేము శత్రువుల యొక్క రాజధానిలో ఉన్నాం, మా చుట్టూ శత్రు సైనికులు ఉన్నారు, మేము చనిపోతామేమో అని వాళ్ళు అప్పుడు తెలుసుకున్నారు. అంతటా ఇజ్రాయేలు రాజు వారిని పారజూచి, నాయన వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడగ్గా, ఇంక వీళ్ళు దొరికిపోయారు, వీళ్ళని చంపేనా నేను అని చెప్పి ఎలీషాను అడుగుతున్నాడు ఇజ్రాయేలు రాజు యెహోరాము. అతడు, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపెట్టిన వారినైనను కొట్టుదువా, వారికి భోజనం పెట్టించి వారు తిని తాగిన తరువాత వారు తమ యజమాని వద్దకు వెళ్ళుదురు అని చెప్పాను. ఇక్కడ ఎలీషా ఉద్దేశం వాళ్ళని చంపాలి అని కాదు. వాళ్ళని చంపాలి అనుకుంటే వాళ్ళు చచ్చిపోవాలని అక్కడే ప్రార్థన చేసేవాడు. కాకపోతే వాళ్ళందరికీ కూడా దేవుడి శక్తి తెలియాలి, ఒక ప్రవక్తకి ఎదురుగా వస్తున్నారు కదా వాళ్ళు, దేవుడి శక్తి తెలియాలి అన్న ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా చంపొద్దు, భోజనం పెట్టి వాళ్ళని పంపించే అని చెప్పి ఎలీషా చెప్పాడు. అది ఇష్టం లేకపోయినా కానీ రాజు చేసి ఉంటాడు, ఎందుకంటే అంతకుముందు చాలాసార్లు యుద్ధం నుండి రక్షించాడు కాబట్టి ఎలీషా. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమాని యొద్దకు పోయిరి. తినేటప్పుడు కూడా మేబీ భయపడతా తిన్నారేమో, ఏమన్నా కలిపారేమో అని, అయినా కానీ ప్రశాంతంగా తిన్నారు, మరలా తిరిగి వచ్చారు. వాళ్ళందరికీ కూడా దేవుడి శక్తి అర్థమైంది. అంతకుముందు కేవలం సిరియాలో నయమాన్ ఒక్కడికే అర్థమైంది దేవుడి యొక్క శక్తి. ఇప్పుడు సిరియా దేశంలో ఉన్న చాలా మందికి అర్థమైంది. అప్పటి నుండి సిరియనుల దండువారు ఇజ్రాయేలు దేశంలోనికి వచ్చుట మానిపోయెను. సిరియన్ల దండువారు అంటే ఎవరెవరైతే దేవుడి శక్తిని గుర్తించారో వాళ్ళందరూ కూడా మరలా యుద్ధం చేయడానికి రాలేదు అని దాని అర్థం. మేబీ రాజు వెళ్ళమన్నా కానీ వీళ్ళు మాత్రం అనుమానించి ఉంటారు, ఎందుకంటే దేవుడి యొక్క శక్తి అర్థమైంది కాబట్టి. కొంతకాలం యుద్ధం లేకుండా ప్రశాంతంగా ఉన్నారు. అటు తరువాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యం అంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోన్ను ముట్టడి వేశాను. అటు తర్వాత అంటే కొన్ని సంవత్సరాల తర్వాత, కొంతకాలం బాగానే ఉన్నారు కదా, ఆ తర్వాత ఇంకొన్ని సంవత్సరాలకి అని దాని అర్థం. ఈరోజు మనం చదువుకునే అన్ని అధ్యాయాల్లో కూడా పక్కపక్కనే చదువుకుంటున్నాం కాబట్టి వెంటనే జరిగాయని కాదు, వాటి మధ్యలో సంవత్సరాల గ్యాప్ ఉంది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మరలా కొన్ని సంవత్సరాల తర్వాత బెన్హదదు మరలా సైన్యాన్ని వేసుకుని మరలా షోమ్రోన్ని ముట్టడి వేశాడు. వేసాడంటే ఆక్రమించుకోవాలా, ఏం చేస్తున్నాడు, దాని చుట్టూ కూడా మోహరించి అంటే చుట్టూ కప్పివేసి, అప్పుడు షోమ్రోన్లో గొప్ప క్షామము కలిగి ఉండగా, గొప్ప క్షామము అంటే లోపల నుండి కూడా ఏమి పండట్లేదు, కరువు వస్తుంది, వర్షాలు రావట్లేదు, బయట నుండి వేరే రాజ్యాల నుండి ఆహారం తెచ్చుకోవడానికి కూడా కుదరట్లేదు. ఎందుకు, సిరియా రాజు చుట్టూ కూడా బ్లాక్ చేశాడు కాబట్టి. ఆ షోమ్రోన్లోకి ఏది రాకుండా, బయటికి ఏది వెళ్లకుండా సిరియా రాజు పూర్తిగా దాన్ని ఆపేశాడు కాబట్టి, అలాగే వర్షం కురవడం, పంటలు పండడం ఇలాంటివి కూడా ఏమి జరగకుండా లోపల కూడా కరువు వచ్చింది. ఎందుకు, దేవుడు ఇజ్రాయేలీలకి వాళ్ళు చేస్తున్న తప్పులకి తీర్పు తీరుస్తున్నాడు అని దాని అర్థం. దేవుడు చెప్పాడు కదా ద్వితీయోపదేశ కాండంలో, మనం పంచకాండాల్లో కూడా చదువుకున్నాం, ఎప్పుడైతే ఇజ్రాయేల్ తప్పు చేస్తారో దేవుడు కరువు రప్పిస్తాడు, వేరే రాజులను పంపించి యుద్ధాలు చేస్తాడు, తిండి లేకుండా చేస్తాడు, వాళ్ళు చేసిన తప్పును వాళ్ళు గుర్తించాలి అని, ఇవన్నీ కూడా మనం అక్కడ చదువుకున్నాం. అలాగే జరుగుతుంది అని దాని అర్థం. గాడిద యొక్క తల 80 రూపాయలకును, రూపాయలంటే ఇప్పుడు కదా రూపాయలు ఉన్నాయి, అప్పుడు లేవు కదా అనుకోకండి, ట్రాన్స్లేషన్లో వచ్చిన ఇవన్నీ కూడా మనకు అర్థం అవ్వాలని రూపాయలను రాశారు. ఆ కాలంలో వాళ్ళు ఏ కరెన్సీ వాడతారో అదే అని దాని అర్థం. 80 రూపాయలను, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకు
ఇటుకను అమ్మబడెను, పావురపు రెట్ట కూడా అమ్ముతున్నారు అంటే ఎంత గొప్ప కరువు వచ్చింది, తినడానికి లేదు, తాగడానికి లేదు, దేనికి లేదు అని దాని అర్థం. అంత గొప్ప కరువు, ప్రతి చిన్నది కూడా ఎక్కువ డబ్బులకు అమ్ముకునేలాగా. వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి, లోపలికి ఏది రావట్లేదు, లోపలేమీ పండట్లేదు, అలా చుట్టూ దాన్ని ముట్టడి వేసి ఆపేశారు. అంతటా ఇజ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజు అయిన నా ఏలినవాడ సహాయము చేయుమని కేకలు వేయుట విని, ఆ రాజును ఒక స్త్రీ అడుగుతుంది. ఏమని అడుగుతుంది? యెహోవా నీకు సహాయము చేయనది నేనెక్కడి నుండి నీకు సహాయము చేయుదును? కళ్ళములో నుండి అయినను ద్రాక్షగానుగలో నుండి అయినను దేనినైనను ఇచ్చి సహాయము చేయ వల్లపడదు అని చెప్పి. ఇజ్రాయెల్ రాజుల్లో ఉన్న తప్పు కూడా ఇదేనండి. వాళ్ళు చేసిన తప్పును వాళ్ళు గుర్తించకుండా ఇజ్రాయెల్ అందరూ కూడా ఎందుకు పాపంలో పడిపోతున్నారు, దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడు, ప్రవక్తనెళ్ళి మనం అడగాలి, ఇలాంటి ఏం అనుకోకుండా ఏదన్నా కష్టం వచ్చినప్పుడు మాత్రం దేవుడే ఈ కష్టాన్ని రప్పించాడు అని దేవుడిని నిందిస్తున్నారే కానీ దేవుడు ఎందుకని అలా చేశాడు, శత్రువులకి దేవుడు ఎందుకు అవకాశం ఇచ్చాడు, దాన్ని ఎందుకు ఆపట్లేదు అనే రకంగా మాత్రం ఆలోచించట్లా, తమ పాపాన్ని మానుకోవాలని ఆలోచించట్లా. అదే ఇజ్రాయెల్ రాజుల్లో ఉన్న తప్పు అనేది కూడా మనం గమనించాలి. నీ విచారమునకు కారణమేమని అడగ్గా, నువ్వెందుకని ఇంత బాధపడుతున్నావు అని అడిగితే, అది ఈ స్త్రీ నన్ను చూచి, అంటే ఇద్దరు ఉన్నారు అక్కడ స్త్రీలు, ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదుము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమి. అయితే మరునాటి అందు నేను దాన్ని చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగితిని గాని అది తన బిడ్డను దాచిపెట్టెను అని చెప్పెను. ఆ చుట్టుపక్కల ఎక్కడో కొంతమంది విగ్రహారాధన చేసే వాళ్ళ దగ్గర ఉండేది నరమాంస భక్షకులుగా వాళ్ళు ఉండడం అనే ఆచారం. కాకపోతే ఇక్కడ వీళ్ళు కరువు వచ్చింది అన్న ఉద్దేశంతో తమ సొంత పిల్లల్ని తింటున్నారు అంటే ఇజ్రాయేలీలు అంత చెడ్డవాళ్ళుగా అయిపోయారు అనేది మనం గమనించాలి. ఇక్కడ చాలా మందికి క్వశ్చన్ వస్తుంది, సడన్ గా అంత పెద్ద కరువు వచ్చిందా అని చెప్పేసి. మనం తర్వాత అధ్యాయంలోకి వెళ్తే చదువుకుంటాం, 7 సంవత్సరాలు ఇజ్రాయేలీలకి దేవుడు కరువు రప్పించాడు అని చెప్పి ప్రవక్తలు ఎలీషా గాని వీళ్ళందరూ కూడా కరువు రాకమునిపే ఇదిగో కరువు వస్తుంది, దేవుడు శిక్షిస్తాడు, ఎందుకంటే మనుషులందరూ కూడా పాపం చేశారు, పశ్చాత్తాపడండి, ఎవరైతే దేవుడి శిక్షను తప్పించుకోవాలి అనుకుంటారో వాళ్ళు ఇజ్రాయెల్ దేశం నుండి వెళ్ళిపోండి అని చెప్పి ప్రవక్తలు ఈ కరువు రాకముందే ప్రవచించారు. అయినప్పటికీ దేవుడి మాట మీద నమ్మకం లేకుండా, కరువు వచ్చిద్ది అనే జాగ్రత్త లేకుండా, చేసిన తప్పులకి పశ్చాత్తాపడకుండా, మరలా దేవుడి వైపు తిరగకుండా ఇజ్రాయేలీలు ఎవరైతే ఇంకా పాపం చేస్తూనే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రవక్తలు ముందే చెప్పినట్లుగా ఇప్పుడు ఆ కరువును అనుభవిస్తున్నారు అనేది ఒకటి మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇజ్రాయేలీలు, ఇజ్రాయెల్ రాజులు అందరూ కూడా చెడ్డగా అయిపోయారు. ప్రవక్తలు హెచ్చరిస్తున్నప్పటికీ వీళ్ళు వాళ్ళ చెడుతత్వాన్ని వదులుకోవట్లేదు అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గమనించాలి. ఎంత దారుణంగా అయిపోయిందో చూసారా ఇజ్రాయెల్ పరిస్థితి, నరమాంస భక్షకుల్లాగా మారిపోయారు. మనుషుల చెడుతనం, ఎంత కరువు వస్తే మాత్రం తమ బిడ్డను తాము తింటున్నారు అంటే ఇజ్రాయేలీలు ఎంత చెడ్డగా మారిపోయారు, వాళ్ళలో కొంతమంది అయినా కానీ ఎంత చెడ్డగా మారిపోయారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఇజ్రాయేలీలు ఇలా మారిపోయారు కాబట్టే దేవుడు వాళ్ళని శిక్షించడానికి ఆ బెన్హదద్కి పర్మిషన్ ఇచ్చాడు అనేది కూడా మనం గమనించాలి. మనుషులు చేస్తున్న తప్పులు ఎంత దారుణమైన స్థాయికి వెళ్ళిపోతున్నాయి అనేది కూడా ఈ సందర్భాన్ని బట్టి మనం గమనించాలి. ఇప్పటిదాకా చదువుకున్న దాంట్లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. రాజు ఆ మాటలు విని తన వస్త్రములు చింపుకొని ఇంక ప్రాకారం మీద నడిచిపోవచుండగా జనులు అతనిని తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటె మీద గోనెపట్ట కనబడెను. గోనెపట్ట కనబడెనంటే అది ఇజ్రాయెల్ యొక్క బాధ గుర్తు. ఎప్పుడైనా కానీ ఇజ్రాయెల్ పశ్చాత్తాపడినా బాధపడినా అలాగే గోనెపట్ట వస్త్రాలు ధరించుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. తరువాత రాజు షాపాతు కుమారుడైన ఎలీషా యొక్క తల ఈ దినమున అతని పైన నిలిచి ఉన్న ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక అనెను. అంటే ఎలీషానే దీని అంతటికి కారణం అన్నట్టుగా ఎలీషాని చంపేద్దాం అని చెప్పి రాజు అనుకుంటున్నాడు. ఏలియా దగ్గర కూడా అలాగే జరిగింది కదా, గొప్ప కరువు వచ్చింది, 3 సంవత్సరాలు వర్షం పడలేదు, ఆహాబు కూడా ఏలియాని చంపేద్దాం అనుకున్నాడు. అలాంటి సందర్భమే ఇక్కడ కూడా ఎదురైంది. ఇజ్రాయెల్ ప్రజలు, ఇజ్రాయెల్ రాజు వీళ్ళు తప్పులు చేసి అది తప్పు అని చెప్పిన ప్రవక్తల్ని చంపడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు అని దాని అర్థం. ఎలీషా యొక్క తల తన ఒంటి మీద ఉండకుండా అంటే రేపొద్దున లోపు చంపేస్తాను, అతని వల్ల ఇదంతా అయింది అని చెప్పి రాజు కోపడుతున్నాడు. అయితే ఎలీషా తన ఇంట కూర్చొని ఉండగా పెద్దలను అతనితో కూడా కూర్చుండి ఉన్నప్పుడు రాజు ఒక మనిషిని పంపాడు రాజు. ఆ పంపబడిన వాడు ఎలీషా దగ్గరకు రాకమునిపే అతడు పెద్దలను చూచి, ఎలీషా దగ్గర కొంతమంది పెద్దలు ఉన్నారు, ఇజ్రాయెల్ పెద్దలైన అయి ఉండొచ్చు, ఎలీషా దగ్గర ఉండే శిష్యులైన ఉండొచ్చు. ఆ దూత, రాజు పంపిన దూత ఎలీషా దగ్గరికి ఇంకా రాకముందే జరగబోయేది ఎలీషా చెప్తున్నాడు. ఈ నరహంతకుని కుమారుడు నా తలను కొట్టివేయుటకు ఒకరిని పంపి ఉన్నాడు అని మీకు
తెలిసినదా? నరహంతకుని కుమారుడు అంటే ఆహాబు యొక్క కుమారుడు అని. యెహోరాము కూడా ఆహాబులాగే చెడ్డవాడు అని దాని అర్థం. ఆహాబు యొక్క కుమారుడు. ఆహాబు ఎలా అయితే ప్రవక్తను చంపించాడో ఇప్పుడు నన్ను కూడా చంపించడానికి, అంటే నా తలను కొట్టివేయడానికి ఒక దాసుని పంపిస్తున్నాడు, మీకు తెలిసిందా? మీరు కనిపెట్టుకొని ఉండి, అతడు ఇంకా రాకముందే జరగబోయే చెప్పేస్తున్నాడు ఎలీషా అని దాని అర్థం. మీరు కనిపెట్టి ఉండి ఆ దూత రాగా వాడు లోపలికి రాకుండా తలుపుతో వాణ్ణి వెలుపలికి తోసి తలుపు మూసివేయడి. వాడు వస్తుండగా వాడిని బయటికి దోసేయండి తలుపుతో. వాని యజమానుని కాళ్ళ చప్పుడు వాని వెనక వినబడును కదా అని వారితో చెప్పగా, అంటే వెనకాలే రాజు కూడా వస్తున్నాడు, కేవలం దూతను పంపడం మాత్రమే కాదు, వెనకాల రాజు కూడా వస్తున్నాడు అని దాని అర్థం. వారితో చెప్పుచూ ఉండగా, అంటే ఇంకా చెప్తూ ఉండగానే ఆ దూత అతని యొద్దకు వచ్చాను. అప్పుడు దూత వచ్చాడు, వీళ్ళు ఆ తలుపుతో అలా నెట్టేసి ఉంటారు. వెంటనే అంతటా రాజు, వెనకాల రాజు కూడా వచ్చాడు కదా, ఇప్పుడు రాజు మాట్లాడుతున్నాడు ఎలీషాతో. ఈ కీడు యెహోవా వలనైనది, నేను ఇంకా ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టి ఉండవలెను అనెను. ఇంకా దేవుడు ఎప్పుడు రక్షణ కలుగజేస్తాడని నేను ఎందుకు వెయిట్ చేయాలి, ఇది దేవుడి వల్లే వచ్చింది అని చెప్పి ఆ రాజు యెహోరాము అడుగుతున్నాడు. మేబీ ఎలీషా చెప్పుంటాడు, అందరూ కూడా పశ్చాత్తాపడితే దేవుడే కాపాడతాడు అని చెప్పి, ఇంకా ఎంతకాలం ఆగాలి అని చెప్పి రాజు అడుగుతున్నాడు. 2 రాజులు 7వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం, 8వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా నేను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకింటికి 1 మానిక సన్నని పిండియు, రూపాయి 2ంటికి 2 మానికల యవలును అమ్మబడును. పైన మనం చదువుకున్నాం కదా, చాలా ఎక్కువ రేటుకి ఆహారాన్ని అమ్ముతున్నారు అని చెప్పి. ఇప్పుడు చాలా తక్కువ రేటుకి చాలా ఎక్కువ ఆహారం వస్తుంది, చాలా చవకగా ఆహారం దొరికింది. దేవుడు అంత లెక్కలేనంత ఆహారాన్ని ఇస్తాడు రేపట్లోపే. రేపు ఈ వేళ కంటే 24 గంటల్లో దేవుడు ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు అని చెప్పి ఎలీషా రాజుతో చెప్తున్నాడు. అంటే ఇంకా కష్ట సమయం అయిపోయింది అందని అర్థం. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి, రాజు దగ్గర ఉండే అధిపతులు, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరం ఇయ్యగా, ఆకాశం యొక్క కిటికీలు తెరిచి ఆహారాన్ని కింద పడేసినా కానీ అంత ఆహారం దొరకదు కదా అని చెప్పి వాళ్ళు హేళన చేశారు అని దాని అర్థం. ఎలీషాని హేళన చేశారు, దేవుణ్ణి కూడా హేళన చేశారు. అతడు, నీవు కన్నులారా దాన్ని చూచెదవు గాని దాన్ని తినకుందువు అని అతనితో చెప్పాను. దేవుడు అంత గొప్ప ఆహారం ఇవ్వడం అనేది నువ్వు నీ కన్నులతో చూస్తావు కానీ నీకు విశ్వాసం లేదు కాబట్టి, దేవుణ్ణి హేళన చేసావు కాబట్టి నువ్వు మాత్రం దాన్ని తినలేవు, చూస్తావు కానీ తినలేవు, అంటే రేపొద్దున నువ్వు చనిపోతావు అని ఇక్కడ చెప్తున్నాడు ఎలీషా. 24 గంటల్లో ప్రజల యొక్క కష్టం తీరిపోద్ది. అలాగే ఎవరైతే దేవుణ్ణి అనుమానించారో, విశ్వాసం లేకుండా ఎక్కిరించారో వాళ్ళ మీద కూడా తీర్పు వస్తుంది అని చెప్పి ఎలీషా చెప్పాడు. అప్పుడు పట్టణపు గుమ్మమునద్ద 4 కుష్ఠరోగులు ఉండగా వారు ఒకరినొకరు చూచి, మనము చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను? కుష్ఠరోగులు ఎప్పుడు కూడా పట్టణానికి బయట దూరంగా ఉంటారు కదా, ఎందుకు? వీళ్ళ రోగాలు మరలా వాళ్ళకి అంటకూడదని మనం ధర్మశాస్త్రంలో చాలా చదువుకున్నాం కదా. కుష్ఠరోగులు పాలానికి వెలుపల ఉండాలని. కుష్ఠరోగం అంటే కేవలం కుష్ఠరోగం అని కాదండి, ఏవేవైతే స్ప్రెడ్ అయ్యి ఉంటాయో, స్కిన్ డిసీజులు, రకరకాల రోగాలు, అవన్నీ కూడా దాని అర్థం. అలా 4 రోగాలు వచ్చిన 4 ఎలాగో ఇప్పుడు మనకు ఆహారం దొరకట్లా, మనం ఇక్కడే చచ్చిపోవడం దేనికి? పట్టణములోనికి పోవుదం అనుకొంటిమా, పట్టణమందు క్షామం ఉన్నందున అచట మనము చచ్చిపోవుదుము, ఇచ్చట ఊరక కూర్చుండను ఇక్కడే చచ్చిపోదుము. పదండి, సిరియనుల దండుపేటలోనికి పోవుదము రండి, వారు మనలను బ్రతకనిచ్చినా బ్రతుకుదుము, మనలను చంపినా చత్తుము అని చెప్పుకొని సిరియనుల దగ్గరికి వెళ్ళిపోదాం మనం కూడా. వాళ్లే కదా ఆహారాన్ని మొత్తాన్ని ఆపుతుంది, వాళ్ళు మనల్ని బానిసలుగా చేసుకున్నా పర్లేదు, ఆహారం అన్నది దక్కుద్ది. ఒకవేళ చంపితే చచ్చిపోదాం, ఇక్కడుండి చచ్చిపోవడం కన్నా ట్రై చేయడం బెటర్ కదా అని చెప్పి ఆ 4 అనుకున్నారు. సంధ్య చీకటి అందు సిరియనుల దండుపేటలోనికి పోవలెను అని లేచి సిరియనుల దండు వెలుపలి భాగమునొద్దకు రాగా అచట ఎవరునూ కనబడకపోయిరి. వీళ్ళైతే వచ్చారు, ఆ సిరియా సైన్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వీళ్ళు వచ్చారు. అయితే వీళ్ళు వచ్చేసరికి అదంతా కూడా ఖాళీగా ఉంది. ఎందుకు ఖాళీగా ఉంది? యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లు చేయగా. అంత ముందేమో దేవుడు వాళ్ళ కన్నులకు గుడ్డితనం కలగజేశాడు, ఇక్కడేమో లేని శబ్దాలు ఉన్నట్లుగా దేవుడు వాళ్ళని భ్రమపరిచాడు. ఎలాగా? పెద్ద పెద్ద రథాలు వస్తున్నాయి, ఎన్నో గుర్రాలు వస్తున్నాయి, మొత్తం యుద్ధం చేయడానికి వస్తున్నారు అన్నట్టుగా చాలా పెద్ద పెద్ద శబ్దాలు సిరియన్ల యొక్క సైన్యానికి వినబడేలాగా దేవుడు చేశాడు. మన మీదికి వచ్చుటకై ఇజ్రాయేలు రాజు హిత్తీల రాజులకును ఐగుప్తీల రాజులకును బత్తెమిచ్చి ఉన్నాడు అని సిరియన్లు ఒకరితో ఒకరు చెప్పుకొని, ఇజ్రాయెల్ రాజు ఎంతో మంది రాజులను వేసుకుని పెద్ద సైన్యాన్ని వేసుకుని వస్తున్నాడేమో, ఎంత భారీ భారీ శబ్దాలు వస్తున్నాయని ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి తమ గుడారముల్లోనైనను, గుర్రముల్లోనైనను, గాడిదల్లోనైనను,
దండుపేటలో ఉన్న వాటిలోనైనను ఏమియూ తీసుకొనకయే తమ ప్రాణములు రక్షించుకొనుట చాలు అనుకొని సంధ్య చీకటిని ఉన్నది అన్నట్లుగా పేట విడిచి పారిపోయి ఉండిరి. మనం ప్రాణాలు రక్షించుకుంటే చాలు అన్నట్టుగా అప్పటికప్పుడే అక్కడ ఉన్నదంతా కూడా ఏవేవైతే ఆహారం అంతకాలంగా వాళ్ళు ఆపారో అదంతా వాళ్ళ యొక్క పశువులు అన్ని కూడా అక్కడే వదిలేసి వీళ్ళు పారిపోయారు. దేవుడు యుద్ధం కూడా జరగకుండా ఇజ్రాయెల్ అందరికి కూడా ఆహారాన్ని దయచేస్తున్నాడు అని దాని అర్థం. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపలి భాగమునొద్దకు వచ్చి ఒక గుడారమున జొచ్చి భోజన పానములు చేసి అచట నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గుడారము జొచ్చి అచట నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టిరి. వీళ్ళు ఎంతవరకు అయితే దోచుకోగలరో అంతవరకు దోచుకున్నారు. వారు మనము చేయునది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరకొన నేల తెల్లవారు వరకు మనము ఇచ్చట ఉండిన ఎడల ఏదైనా ఒక అపాయం మనకు సంభవించును గనుక మనము వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదుము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చాలా సమయం అక్కడ గడిపిన తర్వాత ఇది మంచి దినం కదా, ఇదంతా కూడా మంచి వార్త కదా, ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా మనం కాపాడొచ్చు కదా, ఎందుకు మనల్ని మాత్రమే మనం రక్షించుకోవడం, ఎందుకు మనం మాత్రమే ఆస్తి సంపాదించుకోవడం అని వాళ్ళకి అనిపించింది. అంటే కొంత సమయం తర్వాత వాళ్ళలో మంచి హృదయం పుట్టింది, వాళ్ళకి మారు మనసు కలిగింది అని దాని అర్థం. ఇది అందరికి కూడా చెప్దాం, అందరినీ కూడా రక్షిద్దాం అని వాళ్ళు అనుకున్నారు. ఎవరెవరైతే ఇజ్రాయెల్ చేత బహిష్కరింపబడ్డారో దూరంగా ఉన్నారో వీళ్ళందరూ కూడా బయట ఉన్నారు కదా ఊరికి నలుగురు కుష్ఠరోగులు, దేవుడు వాళ్ళ ద్వారానే ఇజ్రాయెల్ రక్షిస్తున్నాడు. ఎవరైతే నిరాకరింపబడ్డారో వాళ్ళ ద్వారానే దేవుడు మిగతా వాళ్ళందరినీ కూడా రక్షిస్తున్నాడు అనేది కూడా ఇక్కడ మనం గమనించాలి. వచ్చి పట్టణపు ద్వారపాలకుణ్ణి పిలిచి మేము సిరియన్ల దండుపేటకు పోతిమి, అచ్చట ఏ మనిషియు కనబడలేదు, మనిషి చప్పుడైనను లేదు, కట్టబడిన గుర్రములను కట్టబడిన గాడిదలు ఉన్నవు గాని గుడారముల దగ్గర ఎవరునూ లేరని వారితో చెప్పగా ఆ పట్టణం దగ్గర ఉండే ద్వారపాలకులతో చెప్పారు. వాడు ద్వారపాలకుణ్ణి పిలిచెను. వారు లోపలున్న రాజు ఇంటి వారితో ఈ సమాచారము తెలియజెప్పగా రాజు రాత్రి అందు లేచి తన సేవకులను పిలిచి సిరియన్లు మనకు చేసిన దాన్ని నేను మీకు చూపింతును, మనము ఆకలితోనున్న సంగతి వారికి తెలిసి ఉన్నది గనుక వారు పట్టణములో నుండి బయటకు వచ్చిన ఎడల మనము వారిని సజీవులుగా పట్టుకొని పట్టణమందు ప్రవేశింపగలమని యోచన చేసి పేట విడిచి పొలములోకి పోయి పొంచి ఉన్నారని వారితో అనెను. ఇదేమన్నా సిరియన్లు వేసిన ప్లాన్ ఏమో, మనల్ని బయటికి లాగి మనల్ని చంపేస్తారేమో అని చెప్పి రాజు అనుకున్నాడు, సిరియన్లు ఏమన్నా కుట్ర పన్నుతున్నారేమో అనుకుని. అప్పుడు అతని సేవకుల్లో ఒకడు ఈలాగు మనవి చేశాను, ఇంతకు ముందు ఇజ్రాయేలు వారల్లో బహుమంది మనుషులు లయమైపోయారు కదా, ఒక 5గురు లయమైపోవుట అబ్బురమా, చాలా మంది చనిపోయారు కదా, ఇప్పటికే ఒక 5గురు చచ్చిపోతే ఏముంది, నీకు అనుకూలమైన ఎడల పట్టణమందు మిగిలి ఉన్న రౌతులలో 5గురిని తీసుకొని పొమ్ము, 5గురిని ముందు పంపించు, వాళ్ళు చూసి వస్తారు, నిజంగానే ఆహారం ఉందనుకో, అదేం ప్లాన్ కాదనుకో, వీళ్ళ అందరం కూడా ఆహారం తినొచ్చు అని చెప్పి కొంతమంది చెప్పారు. మనము వారిని పంపి చూచెదము అని చెప్పాను. వారు జోడు రథములను వాటి గుర్రములను తీసుకొనగా సిరియన్ల సైన్యము వెనక పోయి చూచిరండని రాజు వారికి సెలవిచ్చాను. వెళ్ళండి, ఆ సిరియన్లు ఉండే ప్రాంతానికి వెళ్ళండి, అక్కడ ఎవరన్నా ఉన్నారా లేదా, ఇది ఏమన్నా ప్లానా కాదా అని చెప్పి చూసిరండి అని చెప్పి కొంతమందిని పంపించాడు. కాబట్టి వారు వారి వెనుక యోర్దాన్ నది వరకు పోయి సిరియన్లు తొందరగా పోవచ్చు పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామాన్లను చూచి ఆ దూతలు తిరిగి వచ్చి రాజుతో సంగతి తెలియజెప్పగా మొత్తం చూశారు, సిరియన్లు పారిపోయారు, ఎక్కడిదక్కడ వదిలేసి ఎక్కడిదక్కడ విడిచిపెట్టి పారిపోయారు, యుద్ధంలో పారిపోయినట్టుగా పారిపోయారు అని చెప్పి మొత్తం జరిగిందంతా వచ్చి రాజుకు చెప్పారు. ఈ సమయంలోనే చాలా మందికి ఇన్ఫర్మేషన్ అందేసిద్ది కదా. జనులు బయలుదేరి సిరియన్ల దండుపేటను దోచుకొనిరి. ఇజ్రాయెల్ అందరూ కూడా ఇంకెళ్ళి దాని మీద పడ్డారు. ఎక్కడంటే అసలే ఆకలి మీద ఉన్నారు కదా, ఎక్కడంటే అక్కడ ఆహారం దొరికిద్దా ఏది దొరికిద్దా అన్నట్టుగా మొత్తం దోచుకుంటున్నారు. కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి ఒకింటికి 1 మానిక సన్నని పిండియు 2 మానికల యవలును అమ్మబడెను. అంటే అంత తక్కువ రేటుకే అందరికీ కూడా ఆహారం దొరికేంతలాగా అలా వచ్చింది ఆహారం అని దాని అర్థం. ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి ద్వారమున నిలవబడుటకు నిర్ణయింపబడగా, అతని యొక్క ఉద్యోగం ఏంటి, అక్కడుండి చూడడం. రాజు దైవజనుని యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనులు తొక్కుట చేత అతడు మరణమాయను. చాలా మంది వెళ్తున్నారు కదా, అక్కడ తొక్కేసలాట జరిగింది. ఆ తొక్కేసలాటలో ఎవరైతే ముందుగా దేవుడిని అనుమానించి విక్రించాడో, అక్కడ ఎలీషా ప్రవచనం కూడా చెప్పాడు కదా, రేపొద్దు నువ్వు చనిపోతావు అని చెప్పి, అతడు తొక్కేసలాటలో చనిపోయాడు. ఇజ్రాయెల్ అందరికి కూడా ఆహారం కూడా అందింది, ప్రవక్త చెప్పినట్టుగా జరిగింది. మరియు రూపాయి ఒకింటికి 2 మానిక యవలును రూపాయి ఒకింటికి 1 మానిక సన్నని పిండియు రేపు ఈ వేళప్పుడు షోమ్రోన్లో అమ్మబడును అని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరెను. ఎలీషా ఏదైతే చెప్పాడో
చెప్పాడో అది యాజ్ ఇట్ ఈజ్ గా నెరవేరింది. ఎవరెవరైతే అవిశ్వాసులు ఉన్నారో వాళ్ళకి తీర్పు తీర్చబడింది. అంతకుముందు కష్టాలు పడి వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకున్నారో దేవుడు వాళ్ళ దగ్గర నుండి కూడా కష్టాన్ని దూరం చేసి వాళ్ళకు కూడా ఆహారాన్ని దయచేశాడు. ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అది జరుగునా అని ఆ దైవజనునితో చెప్పగా అతడు నీవు కన్నులారా చూచెదవు గాని దాన్ని తినకపోవుదువు అని ఆ అధిపతితో చెప్పెను. జనులు ద్వారమందు అతని తొక్కగా అతడు మరణమాయను గనుక ఆ మాట ప్రకారము అతనికి సంభవించెను. ఈరోజు మనం చదువుకున్న 5, 6, 7 ఈ 3 అధ్యాయాల్లో కూడా ఎలీషా ద్వారా దేవుడు ఏ అద్భుత కార్యాలు చేయించాడు. ఇటు ఇజ్రాయెల్ ప్రజలకి, ఎలీషా యొక్క శిష్యులకి, సిరియా దేశం యొక్క సైనికులకు కూడా దేవుడు ఏ అద్భుత కార్యాలు చూపించాడు, దేవుడి యొక్క శక్తిని, దేవుడి యొక్క లక్షణాలని ఎలా చాటుకున్నాడు అనేది ఈరోజు మనం చదువుకుంటా వచ్చాం. ఈ 3 అధ్యాయాల్లో ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఇంకా ఎలీషా ఏమేం చేశాడు, ఇజ్రాయెల్ రాజులు, యోధా రాజులు ఇంకా ఎవరెవరు పరిపాలించారు, ఆ తర్వాత ఏం జరిగింది, ఇలాంటి విషయాలన్నీ కూడా రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుంటూ వెళ్దాం. ఇది భారమైన పరిచర్య కాబట్టి సువార్త ఇంకా అనేక మందికి అందడానికి మీరు ఒకవేళ దేవుడి ప్రేరేపణ కలిగి ఉన్నట్లయితే మీరు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి, మా పరిచర్య గురించి ప్రార్థించండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. మరలా రేపొద్దున కలుద్దాం. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్ని చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.